హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కూడా మరికొన్ని శారీస్, మరికొన్ని డిజైన్స్, మరికొన్ని షర్ట్స్తో మీ ముందుకు వచ్చాను. లాస్ట్ టైం నేను ఇన్స్టాలో పెట్టాను కదా గోవిందనామాలని, అది చాలా వండర్ఫుల్గా వైరల్ అయింది. అసలు ఎంతమంది డిఎం చేశారు నాకు. అండ్ మన ఇన్స్టా పేజ్ చూసిన ఒక హాఫ్ అన్ అవర్లోనే ఒకసారి కాల్ చేసి, మాకు కొంచెం తెనాలికి దూరం, ఆ సార్ మాకు కాల్ చేసి మా అడ్రస్ కనుక్కొని వెంటనే 2 షర్ట్స్ తీసుకొని వచ్చారు. కాకపోతే సార్ ఏమన్నారంటే, వెంకటేశ్వర స్వామి ప్రతిమ వచ్చింది కదా మధ్యలో నేను వేసింది, అట్లా కాదండి, నాకు గోవింద నామం వచ్చేటట్టు వేయండి అన్నారు. చూసారంటే ఆ పిక్ పెట్టాడు. అంతకంటే వండర్ఫుల్గా వస్తుంది సార్ మందని చెప్పాను. నేను మీకు ఆ పిక్ కూడా యాడ్ చేస్తాను, సార్ పెట్టిన పిక్. వాళ్ళు ఏం చేశారంటే, శంకు చక్రము మొత్తం గోల్డ్తో వేశారు. అవుట్లైన్ కానీ మధ్యలో కలర్ కానీ ఇంకా ఏ కలరు వేయలేదు. అదేంటంటే బాగా పూసినట్టుంది. నేనేం చేశాను, సిల్వరు అండ్ గోల్డ్ అండ్ రెడ్ ఇటు నామాలకి వచ్చినట్టు యాడ్ చేశాను. అసలు ఎంత బాగుందంటే, నేను రఫ్ క్లాత్ మీద వేశాను. ఆ సారీ పెడితే చాలా బాగుందండి, మీరు వేసిందే బాగుందంటే ఇంకా సేమ్ అట్లానే సేమ్ అంటే జెంట్ కదండి, ఇప్పుడు లేడీస్ అంటే నా మీద వదిలేస్తారు, మీకు నచ్చింది వేయండి అని. సార్ కదా, ఆయన టేస్ట్ అనేది నాకు తెలియదు. ఏమంటే మీరు పెట్టిన పిక్ ఇదండి, నేను దాన్ని మోడిఫై చేసి రఫ్ క్లాత్ మీద ఇలా వేసాను, ఒకసారి చూడండి అంటే ఆయనకి నేను వేసిందే బాగుంది, సేమ్ మీరు వేసిన కలర్ కాంబినేషనే వేయండి మేడం నా షర్ట్కి కూడా అన్నారు. ఇంకా వేశాను, ఫస్ట్ షర్టు వేశాను, అది అయిపోయి ఇంకా సెకండ్ షర్ట్ పెట్టాలి. అసలు ఎంత బాగుందంటే ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసింది, మీరే చూడండి. చూడండి చాలా బాగా వచ్చింది కదా. ఆ సార్ పెట్టిన పిక్ నేను ఇప్పుడు యాడ్ చేస్తాను మీకు. ఇది మొత్తం గోల్డ్తో వచ్చేసింది, మీకు వేరియేషన్ అనేది అర్థం కావట్లేదు. ఇంకా నేనేం చేశానంటే, లోపల సిల్వరు, లోపల రెడ్, ఇక్కడ సిల్వరు, ఇక్కడ రెడ్ వచ్చేటట్టు చేసి అవుట్లైన్ అంతా గోల్డ్తో ఫినిషింగ్ ఇచ్చాను. అప్పుడు మీకు ఎంత క్లారిటీగా కనబడుతుందో చూడండి. చాలా బాగుంది కదా. ఇంకా ఇంకో షర్ట్ కూడా ఇచ్చారు. ఇదేమో ఆఫ్ వైట్ షర్టు, ఇదేమో ప్యూర్ వైట్ అనమాట. ఈసారి ఎవ్రీ మంత్ తిరుపతి వెళ్తారంట, అందుకని నేను సెంటిమెంట్గా ఒకే షర్టు ఉంచుకుంటానండి, ఎవ్రీ మంత్ వేసుకుంటానన్నారు. ఇంకా రీసెంట్గా గోవిందనామాలు చూసి నేను ఆ మధ్య పెళ్లి కొడుకు వేసా కదా బాబుకి, సేమ్ అదే కలర్ షర్టు బజార్కి వెళ్ళి తీసుకొని వచ్చారంట. ఒకటేమో యూజ్ చేసింది, ఒకటేమో కొత్తదండి, నాకు రెండింటికి కావాలన్నారు. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది షర్ట్స్. ఇంకా నెక్స్ట్ శారీ అండి. మొన్న ఈ మధ్య నేను కట్ వర్క్ చేస్తూ కట్ వర్క్ అయిపోయింది. ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి. ఎంత చక్కగా వచ్చిందో. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ఇక్కడ పళ్ళులో కూడా ఫ్లవర్స్ వేయమన్నా, నేను వేరే వాళ్ళకి వేశాను, గోల్డ్ కలర్తో వేశాను. అది చూసి వీళ్ళు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఉంది మా ఇంట్లో కస్టమర్స్ది, అది చూసి నాకు కూడా కావాలండి అండ్ నాకు ఇట్లా కాంట్రాస్ట్ కలర్ కావాలి అన్నారు. ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి. ఓకేనా, ఇది బోర్ల పడ్డా కూడా బోర్ల కూడా ఇది పువ్వు 2 ఫ్లవర్స్. ఓకేనా, నేను ఇంకా స్టిచ్ చేశాను. ఏంటి రాణి ఎల్లో కదా, రాణి కలర్ అనుకుంటారేమో, ఈ కస్టమరు కాంట్రాస్ట్ తెచ్చుకున్నారండి. తెచ్చుకోవడం పింక్ తీసుకొచ్చుకున్నారు. నాకు ఆ పింక్తోనే, నాకు ఇలా కట్ వర్క్ కావాలి, పింక్తోనే ఇలాగా హ్యాంగిల్స్ కూడా కావాలి అన్నారు. ఓకే అన్న. అసలు ఎంత బాగుందంటే డిజైను, అసలు చాలా బాగుంది. ఈ 1 వీక్ 10 డేస్లో చాలా వేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది బ్యాక్ నెక్. వీళ్ళు మొత్తం 3 శారీస్ ఇచ్చారు. 3 శారీస్కి ఇలానే మధ్యలో లట్కన్స్ వేయమన్నారు. 3 శారీస్కి వేసింది వేయకుండా మోడల్ లట్కన్స్ మార్చి వేశాను. చాలా బాగుంది అసలు. నెక్ షేప్ కానీ ఫ్రంట్ షేప్ కూడా అసలు ఎంత బాగుందో చూడండి. ఫ్రంట్ షేప్ కూడా డిఫరెంట్గా వచ్చింది. అన్నిటికంటే హైలైట్ హ్యాండ్స్ చూడండి ఎంత బాగుంది. హ్యాండ్ వీళ్ళు 1.5 మీటర్ తెచ్చుకున్నారు, క్లాత్ తెచ్చుకోవటమే. అందుకని నేను 1 సైడ్ వేయకుండా ఇటొక సైడ్ హ్యాండ్, ఇటొక సైడ్ హ్యాండ్ వేసా. అప్పుడు ఏంటంటే ఇక్కడ జాయింట్ అనేది పడకుండా చక్కగా నీట్గా వస్తుంది. బాగుంది కదా. ఇదిగోండి ఇటొక హ్యాండ్ ఎంత నీట్గా ఉంది చూడండి. ఇంకా ఇట్లాంటివి నాకు 2నో 3నో బ్లౌజెస్ ఆర్డర్ ఉంది. ఇంకా చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇదొకటి. ఇంకోటి సేమ్ ఇదే ఇట్లానే వేరే కలర్ కాంబినేషన్ కావాలని చెప్పి ఇదిగోండి ఈ శారీ ఒకటి తెచ్చుకున్నారు. వాళ్ళు ఒకే కస్టమర్ అనమాట. 3 శారీస్ తెచ్చుకున్నారు. ఈ శారీ తెచ్చుకొని దీనికి కూడా కాంట్రాస్ట్ బచ్చల పండు రంగు తెచ్చుకున్నారు. వచ్చేటప్పుడే తెచ్చేసుకున్నారు వీళ్ళు బ్లౌజెస్. ఒకటి మాత్రం నన్ను తీసుకురమ్మన్నారు. చూడండి ఎంత బాగుందో డిజైన్. కట్ వర్క్ వచ్చింది.
చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. ఆ డోరీస్ కూడా చూడండి, ఇందాక ఒక మోడలు ఇప్పుడు ఒక మోడలు. ఓకేనా, అసలు ఎంత వెడల్పుగా వచ్చిందో, వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది. బుటీస్ కూడా ఎంత బాగున్నాయి చూడండి. కుందన్స్ పెట్టినాక ఎంత గ్రాండ్ లుక్గా ఉందో చూడండి. అసలు ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్. వీళ్ళ శారీలో పిస్తా గ్రీను అండ్ గోల్డ్ ఉంది, లైట్గా సిల్వర్ ఉంది. నేను అలానే ఆ 2 కలర్స్ వేసి చాలా లైట్గా సిల్వర్ రానిచ్చాను. ఇది ఫ్రంట్ చూపిస్తాను. ఇదిగోండి ఫ్రంట్ కూడా కట్ వర్క్ వచ్చింది, ఎంత నీట్గా ఉందో చూడండి. ఫ్రంట్ కూడా చాలా బాగుంది. ఇలా కట్ వర్క్ చేయించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా హ్యాండ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఎంత బాగుందో చూడండి. కింద కట్ వర్క్ వచ్చింది, పైన కూడా డిఫరెంట్గా తోరణం వేలాడుతున్నట్టుగా కొంచెం డిఫరెంట్గా వచ్చింది. చూడండి ఎంత బాగుందో ఇది. ఇలా చూసిన దానికంటే స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. సేమ్ ఇదే నేను వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆఫ్ వైట్ శారీకి రాణి కలర్ బ్లౌజు వేసుకుంటే వాళ్ళు నా డీపీ చూసి నాకు సేమ్ మీ వర్కే కావాలండి అని అన్నారు. ఇంకా నేను వేరే వాళ్ళ శారీ కలర్ కాంబినేషన్తో వేసాను అనమాట. ఇదొక హ్యాండ్, అదొక హ్యాండ్. ఇది కూడా అంతే, 1.5 మీటర్ తెచ్చుకున్నారు. బ్లాక్ అది నన్ను తెమ్మన్నారు, అది 1.5 మీటర్ తీసుకురండి అన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కదా ఇవి ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళది 3rd శారీ బ్లాక్, దానికి నెట్ క్లాత్ ఫ్లవర్స్ వేశాను. అది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మీరు చూడాలి అనుకుంటే ఏం చేయాలి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ నా వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా, సేమ్ ఇదే ఐడితో ఇన్స్టాలో కూడా ఉంది ఫ్రెండ్స్ నా పేజీ, తెనాలి ఆలిమ్న క్రియేషన్స్ అని. దాంట్లో కూడా ఫాలో కొట్టండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.